హలో గైస్, అక్టోబర్ 2 వస్తుందంటే చాలు ఆ రోజు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడైన గాంధీ గారు అందరికీ గుర్తొచ్చేస్తాడు. ఎందుకంటే అక్టోబర్ 2 గాంధీ పుట్టినరోజు అండ్ అందరికీ సెలవు దొరికే రోజు. అయితే ఇంతకాలం గాంధీ అంటే గొప్ప మహనీయుడు, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహావీరుడు, సూర్యుడు, ధీరుడు అంటూ ఆయన లేకపోతే స్వాతంత్రం వచ్చేది కాదు అనే భ్రమలో ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఎందుకంటే మన చిన్నప్పటి నుండి మనం చదివిన బుక్స్ అండ్ అందరూ చెప్పిన ఎన్నో మాటలు విని మన మైండ్లో గాంధీ మాత్రమే అన్ని తెచ్చాడు అని, ఆయనను మహనీయుడు అని చాలా అభిప్రాయపడ్డాం. కానీ ఈ వీడియో మీరు కనుక పూర్తిగా చూస్తే గాంధీ పైన మీ ఆలోచన, అభిప్రాయం మారిపోతుంది. ఎన్నో ప్రశ్నలు మీలో స్టార్ట్ అవుతాయి. ముందే చెప్తున్నాను, గాంధీకి డైహార్ట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఐ లవ్ గాంధీ అని కామెంట్ చేసి ఇప్పుడు వెళ్ళిపోండి. గాంధీ గారి దారుణాలు చూస్తే అస్సలు తట్టుకోలేరు. ఇక మొదలు పెడదాం. దేశానికే తాత, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకే రిలేషన్ అయిన తాత మన గాంధీ తాత. ద డార్క్ రియాలిటీ ఆఫ్ గాంధీ తాత. స్వాతంత్ర ఉద్యమంలో చాలా కాంట్రవర్సీ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం గాంధీ గారు మాత్రమే. మన దేశంలో చాలా మంది ఈయనని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని కూడా పిలుస్తారు. కానీ ఇంకొంతమంది మాత్రం ఈయనని మహాత్మా గాంధీ అని పిలవడానికి కూడా అస్సలు ఇష్టపడరు. ఈ రెండిట్లో మీరు ఏ కేడర్ వారో కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఒకటి ఆలోచించారా, గాంధీ గారికి అసలు తోడుగా అమ్మాయిలు దేనికి అని? ఆయన సేవ కోసం అనుకుంటే వారి ప్లేస్లో అబ్బాయిల్ని దేనికి పెట్టుకోలేదు అని ఆలోచించారా? ఇలాంటి ఇంకా చాలా ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. మనం ఎక్కడ చూసినా గాంధీ గారి గురించి పొగుడుతూ మరియు గాంధీ మన ఇండియాకి చేసిన సేవ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పబ్లిష్ చేసిన బుక్స్ చాలా మనకి కనిపిస్తాయి. అండ్ మనకి మన స్కూల్స్లో అండ్ చాలా మంది ఆయన గురించి పొగుడుతూనే చెప్పారు. కానీ గాంధీ గారి పర్సనాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసిన బుక్స్ మరియు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన మనుషులు చాలా తక్కువ. అలానే గాంధీ చేసిన సెక్సువల్ ఎక్స్పెరిమెంట్ గురించి అయితే అంతగా ఎవరికీ తెలియదు కూడా. గాంధీ గారు ప్రతిరోజు రాత్రి కన్యలుగా ఉన్న అమ్మాయిలతో నగ్నంగా నిద్రపోయేవారు. అలానే ఈయన ఏ రోజు అన్ని మతాలను సమానంగా అస్సలు చూసేవారు కాదు. ఎప్పుడు కులాలను, మతాలను బట్టి మనుషులకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు గాంధీ. ఇప్పుడు చెప్పిన మాటలు వింటే మీ అందరికీ ఒకటే అనిపిస్తుంది. కొంతమంది అనుకోవచ్చు ఉత్తి మాటలు చెప్పేస్తున్నావు అని. కానీ ఇవి కేవలం మాటలు కాదు, వాటికి ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. కనుక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దయచేసి వీడియో మరికొంతమందికి చేరే విధంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ దయచేసి ఆల్లో పెట్టుకోండి. మనం గాంధీ గారిని చూస్తే ఎప్పుడూ ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు. అమ్మాయిలు ఎవరో కాదు, గాంధీ గారి మనవరాళ్ళు. వారి పేర్లు ఒకరు మను, మరొకరి పేరు అబా. వీరిద్దరు గాంధీ గారికి అనేక సేవలు చేస్తూ ఉండేవారు. ఈ అమ్మాయిలు ఇద్దరిని గాంధీ గారు వాకింగ్ స్టిక్స్ అని కూడా పిలిచేవారు. కానీ గాంధీ గారు ఆ అమ్మాయిలు ఇద్దరి పైన చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి తెలిస్తే నిజంగా మీరంతా చీ అంటారు అండ్ ఆశ్చర్యపోతారు. 1946లో గాంధీ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అదే ఆ అమ్మాయిలు ఇద్దరితో ఒకే బెడ్ పైన నగ్నంగా పడుకునేవాడు. అలా ఈయన నగ్నంగా పడుకునే అమ్మాయిల్లో ఒకరు గాంధీ గారి పర్సనల్ డాక్టర్ అయిన సుశీలా నాయర్ మరియు ఆయన మనవరాళ్ళైన అబా అండ్ మను. ఇక్కడ మరొక నీచమైన పనేంటంటే ఇక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిల వయసు గాంధీ గారి కంటే 60 సంవత్సరాలు తక్కువ. ఇది విన్న వెంటనే మీరంతా షాక్ అయ్యే ఉంటారు. ఈ విధంగానే అప్పుడు ఉన్న ఎంతో మంది నాయకులు కూడా షాక్ అయ్యారు. అండ్ అంత చిన్న వయసు ఉన్న నబాతో ఈయన నగ్నంగా పడుకున్నాడు అని తెలిసి ఆయన దగ్గర పనిచేసే ఎంతో మంది వర్కర్స్ వర్క్ మానేసిపోయారు. ఈ విషయాలు ఆనాటి అందరి నాయకులకు తెలుసు మరియు అప్పటి మీడియాకి కూడా తెలుసు. కానీ ఏ రోజు మీడియాలో ఎక్కడా ఈ టాపిక్ రాలేదు. రానీయకుండా ఎంతో మంది అడ్డుపడి ఉండవచ్చు. అయినా ఇండియన్ రైటర్స్ లో ఒక వ్యక్తి అయిన రామచంద్ర గుహ గారు గాంధీ గారి గురించి ఎన్నో పుస్తకాలను రాశారు. వాటితో పాటు గాంధీ చేసిన నీచమైన ఎక్స్పెరిమెంట్ గురించి కూడా ఆయన పుస్తకాల్లో రాశారు. అయితే అసలు ఎందుకు ఈయన ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే 1906లో గాంధీ గారు ఇకపైన బ్రహ్మచారి జీవితాన్ని గడపాలి అని డిసైడ్ అయ్యారు. దానికోసం ఆయన 40 సంవత్సరాల పాటు ఎలాంటి శృంగారంలోనూ పాల్గొనకుండా ఉన్నారు. ఆ తర్వాత 1946 నుండి ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయిలను తనతో పాటు నగ్నంగా పడుకోవాలి అని బలవంతం చేసేవారు. కానీ ఇలా చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే అలా ఆ అమ్మాయిలు నగ్నంగా తనతో ఉన్నా సరే
తనను తాను ఎంతవరకు కంట్రోల్గా ఉంచుకోగలుగుతున్నాను అనే టెస్ట్ కోసం గాంధీ గారు అలా చేసేవారు. గాంధీ గారి ఉద్దేశం ప్రకారం ఒక అందమైన అమ్మాయి నగ్నంగా తన ముందు నుంచుని ఉన్నా సరే చలనం లేకుండా ఉన్ననాడు సెల్ఫ్ కంట్రోల్ పూర్తి స్థాయిలో ఉన్నట్లు అని భావిస్తారు. అందుకే ఈ ప్రయోగం చేశారు. ఇది వినడానికి దరిద్రంగా అనిపించినా ఇదే నిజం. అసలు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టెస్ట్ ఎందుకు చేశారు అంటే గాంధీ గారి దృష్టిలో ఆయన పట్టు సాధిస్తే ఇక దేశంలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ లోనూ అంతే దృఢంగా నేను ఉండగలను అనే ఆలోచనతో ఉండేవారు. ఎందుకలా అంటే సెక్స్ అనేది కేవలం పిల్లల పుట్టే ప్రక్రియ తప్ప ఎవరు ఎంజాయ్మెంట్ చేయకూడదనే ఆలోచన ఉండేది. ఆ మాటలు విన్న జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా ఇంత దారుణంగా ఉన్నారేంటి అని అనేవారట. ఇంత దారుణంగా ఉండడానికి కారణం గాంధీకి పెళ్లి అయిన కొత్తలో గాంధీ గారు తన భార్యతో శృంగారంలో ఉన్న సమయంలో తన తండ్రి గారు మరణించారు. దానితో నేను అలా ఉండకపోయి ఉంటే ఆ సమయంలో తన తండ్రి వద్ద ఉండేవాడిని అని, ఈ శృంగారం అనేది పనికిరాని పని అని మైండ్లో ఫిక్స్ అయిన గాంధీ సన్యాసిగా మారిపోయాడు. ఇటీవల ఆఫ్రికాలో గాంధీ విగ్రహాలను తొలగించి చాలా మంది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అలా ఎందుకు అంటే గాంధీ గారు నల్లజాతి వారిని చిన్న చూపు చూసే వ్యక్తి అని విగ్రహాలు తొలగిస్తున్నారు. మీరంతా ఏదో ఒక టైంలో ఒక విషయం వినే ఉంటారు. గాంధీ గారిని తెల్లజాతి బ్రిటిషర్స్ ట్రైన్ నుండి నువ్వు నల్లజాతి వాడివి అని బయటకు నెట్టేసిన విషయం. ఈ విషయం పైన అందరూ మనకి చెప్పింది ఆనాటి నుండి ఆయన తెల్లజాతి వారి మీద కోపంతో పోరాటం చేశారు అని. కానీ అది నిజం కాదు. ఆయనకి తెల్లజాతి వారి అంటే చాలా ఇష్టం. బట్ మనం నల్లజాతి వారి కంటే చాలా మోడర్న్ అండ్ డెవలప్ అయిన ఉన్నవాళ్ళం అనే కారణం చేత మనకంటే అట్టడుగున ఉన్న ఈ నల్లజాతి వారితో నన్ను పోల్చి నన్ను బయటకు నెట్టేయడమేంటి అని ఆ రోజు నుండి నల్లజాతి వారిపైన కోపం మరియు ఆ నల్లజాతి వారిని మాటలు అంటూ హేళన చేస్తూ తెల్లజాతి వారితో ఒకటిగా కలిసి ఉండేవారు. అంతేకాని వివక్షతకు వ్యతిరేకంగా ఏ రోజు ఆయన పోరాటం చేయలేదు. అందుకే ఆఫ్రికాలో నేడు గాంధీ విగ్రహాలను తొలగించి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక కులాల విషయంలో గాంధీ గారు వివక్షతను చూపేవారు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నోసార్లు చాలా ఇంటర్వ్యూస్ లో తెలియజేశారు. గాంధీ కేవలం కులాలను ఓట్ బ్యాంక్ గా మాత్రమే చూసేవారని మరియు కుల వివక్షతను పూర్తిగా తొలగిస్తాను అని ఆయన చెప్పిన మాటల్లో నిజం అస్సలు లేదు అని తెలియజేశారు. ఎందుకంటే గాంధీ గారు తన డైరీలోనూ మరియు తన ఉత్తరంలోనూ ఏ కులం వారు వారి వృత్తుల్లో మాత్రమే నైపుణ్యం సాధించాలి కానీ ఇతర వాటిపైన దృష్టి పెట్టడం సబబు కాదు అని ఇంకా చాలా రాశారట. అంటే అర్థం ఏ కులం వారు ఆ కులం పని చేసుకుంటే చాలు, ఏదో చేసేయాలి, ఎలాగోలాగా ఎదిగేయాలి అనే ఆలోచన మానాలి అని వివక్షత చూపేవారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈయన మొత్తం దేశానికి చేసిన మోసం ఒక ఎత్తు. అదేంటంటే ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోయిన సమయంలో వారిని ఆపకుండా ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వడం మరియు పాకిస్తాన్ అలా విడిపోతే విడిపోయింది అని వదిలేయకుండా అప్పటికే ఇండియా ఆర్థికంగా వెనకబడి ఉన్నా సరే విదేశీ బ్యాంక్స్ నుండి 55,000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చి పాకిస్తాన్కి సహాయం అందించాలి అని మాట ఇచ్చారు. వీటికి తోడు ఆ డబ్బును ఇవ్వాలి అంటే పాక్ ఆక్రమించిన కాశ్మీర్ను పూర్తిగా ఇండియాలో వదిలిపోవాలి అని, లేకపోతే ఆ డబ్బు ఇవ్వడం కుదరదు అని అన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ను కూడా ఈ గాంధీ లెక్క చేయలేదు. వెంటనే 55,000 కోట్లు పాక్ ఇవ్వాలి, లేదంటే నేను నిరాహార దీక్ష చేస్తాను అంటూ ప్రాణాలు కూడా వదిలేస్తాను అంటూ విడిపోయిన పాకిస్తాన్ కోసం ఇండియా మొత్తం మీద ఒత్తిడి తీసుకువచ్చి చివరికి కాశ్మీర్ను వదిలిపోకుండానే 55,000 కోట్ల రూపాయల వారికి అప్పగించాడు మహానుభావుడు గాంధీ. ఇవే కాదు, గాంధీ దారుణమైన వ్యక్తి అని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమ సమయంలో శాంతి పోరాటం ద్వారా స్వాతంత్రం రాదు అని సుభాష్ చంద్రబోస్ గారు ఆర్మీని ఫామ్ చేస్తే ఆయనకి వ్యతిరేకంగా గాంధీ చర్యలు చేసేవారు. అంతేకాకుండా పీఎంగా అందరూ కలిసి సుభాష్ చంద్రబోస్ గారిని ఆ పదవిని వదిలేయాలి అంటూ ఒత్తిడి చేశారు గాంధీ. దాని తర్వాత మళ్ళీ అందరూ కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఎన్నుకుంటే రాత్రికి రాత్రి రాజీనామా చేయించారు గాంధీ. అలా అందరితోనూ రాజీనామా చేయించి అందరికంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ గారిని పదవి ఎక్కించాడు గాంధీ. ఇవే కాకుండా ఆయన ఇండియన్స్ పైన జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతంలో ఎంతో మంది మరణిస్తే దానిపైన ఒక్క మాట కూడా మాట్లాడకుండా బ్రిటిష్ వారికి సపోర్ట్ గా ఉండేవాడు. మరియు ఈయన పూర్తిగా పాక్ ముస్లింస్ కు సపోర్టర్ గా ఉండేవాడు. ప్రతి ప్రదేశంలోనూ ముస్లిం పాలనే సపోర్ట్ చేసేవాడు. ఉదాహరణకి కాశ్మీర్లో హిందూ రాజు పాలించేవాడు, కానీ అక్కడ ముస్లింస్ అధికం కనుక పాలన కూడా వారికే ఇవ్వాలి అని ఆ రాజును తప్పించి ముస్లిం వ్యక్తికి అప్పగించాడు పాలన. కానీ హిందూ పాపులేషన్ అధికంగా ఉండే హైదరాబాద్ ని ముస్లిం రాజు పాలించేవాడు. కానీ ఇక్కడ హిందువులు అధికం కనుక హిందూ రాజే పాలించాలి అని ఏనాడు అనలేదట.
అంతేకాకుండా బ్రిటిషర్స్ పైన మన ఇండియన్ పులి అయిన చంద్రబోస్ గారు దాడి చేసే ఎన్నో యోచనలు చేస్తుంటే వాటన్నిటినీ ఈయన అడ్డుకునేవాడు. శాంతి శాంతి అంటూ ఉండేవాడు. దాని కారణంగా ఎంతో మంది ఇండియన్స్ అతి దారుణంగా మరణించేవారు. ఇలా అన్ని విధాల ఈయన వలన దేశానికి ద్రోహం జరిగింది. ఇక ఇవన్నీ తోటి పెద్ద పెద్ద స్వాతంత్ర సమర యోధులు సహించి ఉన్నారు. కానీ గాంధీకి ప్రియమైన యోధుడు గాడ్సే మాత్రం గాంధీ ఇలానే ఉంటే కొంతకాలానికి ఇండియన్స్ చేతకాని వారిగాను మరియు పాక్ చేతిలో తోలుబొమ్మలుగాను మారిపోతామని గాంధీని గాడ్సే కాల్చి అందరి ముందు చంపేశాడు. అయితే గాంధీ అన్ని దారుణాలే చేశాడా అంటే అస్సలు కాదు. దేశం కోసం ఎన్నో చేశాడు. కానీ అవన్నీ చేసే ప్రయత్నంలో స్వలాభం, సొంత వారిపైన ప్రేమలు చూపి శక్తి, ఆలోచన, బలం ఉన్న ఎంతో మందిని తొక్కేసి గుర్తింపు లేకుండా చేశాడు. దేశం అంటే గాంధీ, గాంధీ అంటేనే దేశం, స్వాతంత్రం అనే విధంగా అందరిలోనూ గుర్తింపు తెచ్చుకుని ప్రాణత్యాగాలు చేసిన వారికి అందరికీ గుర్తింపు లేకుండా చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, పోరాడిన అందరూ మరణించారు. కానీ బ్రిటిష్ వారు ఈయన వంటి మీద చెయ్యి కూడా ఎందుకు వేయలేదు అని. కానీ నిజం ఒక్కటే, దేశానికి స్వాతంత్రం కేవలం ఈయన వల్ల మాత్రమే రాలేదు. సుభాష్ చంద్రబోస్ గారు తిరుగుబాటు చేసి బ్రిటిషర్స్ లో వణుకు వచ్చే విధంగా చేసి ఉండకపోతే ఇండియా ఇంకా బ్రిటిష్ వారి చేతిలోనే ఉండేది. గాంధీ కేవలం 1% మాత్రమే. మిగిలిందంతా యుద్ధాలు, పోరాటాలు చేసి ప్రాణాలు కోల్పోయిన వారే కారణం. వారి త్యాగాలే నేటి ఇండియా స్వాతంత్రం. కష్టమందరిది, కానీ గుర్తింపు గాంధీకి మాత్రమే వచ్చింది. గాంధీ గురించి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవి తెలుసుకుంటే చాలు అని నా అభిప్రాయం. ఈ వీడియో పైన మరియు గాంధీ పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.